Hello, good morning everyone. Welcome to Mommy's Tales. తొలేకాదశిలో ప్రసాదంగా పేలాల పిండిని తయారు చేసుకుంటాం దేవుడికి నివేదించడానికి. ఇది ప్రతి ఒక్క గుళ్ళల్లో కూడా ఈ ప్రసాదాన్ని నివేదిస్తారు. అది సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నెలో 1 లీటర్ నీళ్లు తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. నీళ్ళు అనేది హైలో పెట్టుకుని మరగనివ్వాలి. నీళ్లు మరగటం స్టార్ట్ అయినాక తెల్లజొన్నలు 1 బౌలు, దాంట్లో మట్టి రాళ్ళు లేకోకుండా చూసుకోవాలి. దీన్ని ఆ మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీళ్ల పైకి తెట్టలాగా తప్పగింజలు చెత్త పైకొస్తుంది. 1 జాలి గెరిటి తీసుకుని పైన తెట్టని తప్పగింజల్ని తీసి పారేయాలి. నీళ్ళని ఇలాగే మీడియం సైజ్ ఫ్లేమ్లో 7 మినిట్స్ వరకు పొయ్యి మీద అలాగే ఉంచాలి. మధ్యలో 1 గెరిటి తీసుకుని స్టిర్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 ఎంటీ బౌల్ తీసుకుని దాని మీద జాలి గిన్నె పెట్టి దాంట్లోకి ఈ ఉడికిన జొన్నల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 5 నిమిషాలు స్ట్రైనర్లో పెడితే నీళ్ళన్నీ వడిలిపోతాయి. 1 ఎంటీ క్లాత్ తీసుకుని చల్లారిన జొన్నల్ని పలసగా పరుచుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టి 5-6 గంటల వరకు జొన్నల్ని ఆరనివ్వాలి. స్టవ్ మీద 1 మందపాటి బాండీ పెట్టుకుని ఆరిన జొన్నల్ని కొంచెం చేత్తో తీసుకుని వేసుకోవాలి. ఫస్ట్ ట్రయల్గా. తర్వాత గెరిటె తీసుకుని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే చిటపటలాడుతూ క్రాకలింగ్ సౌండ్ అనేది స్టార్ట్ అవుతుందో మూత పెట్టుకోవాలి. మధ్యలో మూత తీసుకుని స్టిర్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల అన్ని గింజలు ఈవెన్గా కుక్ అవుతాయి. క్రాక్లింగ్ సౌండ్ ఆగిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకుని 1 ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈసారి జొన్నలు ఎక్కువ తీసుకుందాం. అట్టముళ్ళతో కంటిన్యూస్గా స్టిర్ చేసేటప్పుడు మీకు 2-3 క్రాక్లింగ్ సౌండ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టుకోగానే మీరు చూడండి ఎలా దూదిల్లాగా మల్లె పువ్వుల్లాగా పాపప్ అవుతున్నాయి. మూత ఎత్తి మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. క్రాక్లింగ్ సౌండ్ అనేది స్టాప్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత 1 ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ప్రాసెస్లో మొత్తం జొన్నలు అన్నీ ఇలాగే వేయించుకుని పక్కన పెట్టుకోండి. పేలాల పిండికి 1 కప్పు జొన్నలకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. దాంట్లో 5-6 ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెముగా జొన్న పేలాలు బెల్లము కలుపుకొని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని 1 ఎంటీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ ప్రాసెస్నే రిపీట్ చేస్తూ మొత్తం పేలాలు బెల్లం ఇలాచీ అనేది కొట్టుకుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, పేలాల పిండి గనక తొలేకాదశి రోజు తినకపోతే వచ్చే జన్మలో రాక్షసులుగా పుడతారని చెప్పేది. కంపల్సరీ మేము తినను అన్నా కూడా స్కూల్ నుంచి రాగానే బలవంతంగా నోట్లో పెట్టేది. ఇలాంటి అనుభవాలు మీకేమన్నా ఉంటే దయచేసి కమెంట్లో కమెంట్ చేయండి. I hope you like this video. See you in the next video. Until then, bye-bye.